హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ములక్కాయ అండ్ చికెన్ కాంబినేషన్లోని కర్రీ చేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి ఆనియన్ ఆయిల్లో వేసాను. ఈ చికెన్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద పీసెస్ కొట్టారండి. నేను వీటిని టూ పీసెస్ కింద చేస్తాను. ఇవి వచ్చేసి టూ పీసెస్గా కట్ చేసుకుంటాను. నేను ఇప్పుడు చూసారు కదండి, కిలో చికెన్ తీసుకున్నాను. అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఇది సిమ్లో పెట్టాను. ఇది తొందరగా ఫ్రై కావాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆటోమేటిక్గా తొందరగా ఇవి వేగిపోతాయి అన్నమాట. చూస్తారు కదా, పసుపు వేస్తాను నేను, సాల్ట్ కాదు సారీ, కొంచెం పసుపు వేస్తే ఏంటంటే తొందరగా ఇవనేది మగ్గిపోతాయి అన్నమాట. నేను మిర్చి కట్ చేయడం మర్చిపోయాను, చూసుకోలేదు. ఓకే, ఈ లోపల మనం చికెన్ వాష్ చేసుకున్నాం. చూస్తారు కదండి, ఆల్మోస్ట్ ఇది మొత్తం కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది, మంచిగా ఎగిపోయి. నేనైతే ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ఆల్రెడీ తీసుకున్నాను వాష్ చేసి. ఇది క్లీన్లో వేసి ఉంటాం మనం. ఇది మొత్తం కూడా మంచిగా చికెన్. ఇది వచ్చేసి పెద్ద బాయిలర్ కూడా అండి, ఇది చిన్నది కాదు. ఇది చాలా కుక్ చేయాలి, లేకుంటే పీస్ అనేది బాయిల్ కాదు సరిగా. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇందులోని కరివేపాకు వేసుకున్నాము. పైన కరివేపాకుతోనే ఆ చికెన్ కుక్ అయితే సూపర్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అలాగే తొందరగా బాయిల్ అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాం. నేను ఒక 2 స్పూన్స్ వేసాను. ములక్కాడలు చూసారు కదండి, నేను ములక్కాడలు అన్నీ కూడా పొట్టు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ములక్కాయలు అవన్నీ అట్లా ఫ్రిడ్జ్లో పెడుతుంటే డోర్ సరిగ్గా క్లోజ్ కావట్లేదు. సో నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆల్రెడీ నేను నిన్ననే స్టోర్ చేశాను ఫ్రిడ్జ్లో, నాకు బాక్స్లో పెట్టేసి. ఇప్పుడు ములక్కాయలు మనకు సరిపడా తీసుకున్నాము. చూసారు కదా, నేనైతే ఒక 4 కాయల మందం పీసెస్ తీసుకున్నాను. నాకు ములక్కాయలు అంటే చాలా ఇష్టం. ఈ కర్రీ అంటే, ఈ కర్రీ చాలా బాగుంటుంది ములక్కాడతో వచ్చేసి కర్రీస్. సో నేను ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను ములక్కాడలు అయితే. ఇంకా చికెన్ ఫ్లేవర్లోనే ఆ సూప్ మొత్తం కూడా ఈ డ్రమ్ స్టిక్స్ పడితే ఇంకా చాలా ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. సో నేనైతే ఒక 4 ములక్కాడల మందం తీసుకున్నాను పీసెస్. ఇవైతే బాయిల్ అవుతూ ఉన్నది. ఇంకా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. కొంతమంది తాలింపులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా చూపిస్తారు. నా ప్రాసెస్ అయితే అది కాదండి. నీట్గా ఈ చికెన్ మొత్తం బాయిల్ అయ్యే వరకు కూడా నేను అట్లే వదిలేస్తాను. తర్వాత నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేస్తాను వీటిలోను. నేనైతే ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను. ఈ పీసెస్ కూడా ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసిన తర్వాత ఈ ములక్కాడలు ప్లస్ ఈ టొమాటో పీసెస్ వేస్తాను. సో ముందుగా ఇవి కట్ చేసుకున్నాను. చూసారు కదా, కొంచెం వాటర్ ఉంది, ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి టొమాటో పీసెస్ తీసుకున్నాను. నేను ఇక్కడ డ్రమ్ స్టిక్ తీసుకున్నాను. ఇవి 2 కూడా అందులో వేద్దాము. ఇది కూడా కుక్ కావాలి కదా, సో దీంతో పాటు ఇవి కూడా కుక్ అవుతుంది. టొమాటోస్ వేసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ స్టిక్ వేసుకున్నాం.
సో ఇవన్నీ కూడా ఒకసారి తిప్పేద్దాం. సో మొత్తం తిప్పేసాను. ఇవన్నీ కొంచెం బాయిల్ అయితే ఇవన్నీ కూడా ముక్క మొత్తం కూడా కొంచెం మెత్తబడి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేద్దాము. ముందుగా అయితే దీని మూత పెట్టేద్దాం. నేను వచ్చేసి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులోనే చింతపండు తీసుకున్నాను. దీన్ని వాష్ చేసి నానబెట్టేసుకున్నాము. ఒకసారి చూద్దాము ఎంతవరకు బాయిల్ అయిందో. ఓకే, ఒక 15 శాతం బాయిల్ అయిపోయింది. కాబట్టి అందరూ తాలింపులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తారు. నేనైతే ఇట్లా వేసుకుంటానండి. అప్పుడే ఇది తాలింపులో వేస్తే ఏంటంటే అడుగు కూడా మొత్తం అంటుకొని దీని ఫ్లేవర్ మొత్తం కూడా పోతుంది. నాకు తెలిసి అయితే నేనైతే ఇట్లా హాఫ్ బాయిల్ అయ్యాక నేనైతే ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇది మొత్తం కూడా మంచిగా ముక్కలో వేసుకున్న వాటికన్నిటికి కూడా పట్టేలాగా నేనైతే ఇప్పుడు వేస్తాను. అల్లం పేస్ట్ వేసాను, ఇదంతా కూడా కలిపేస్తున్నాను. చూసారుగా ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు కారం వేసిద్దాం. నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసాను. ఇందులో ఇదంతా తిప్పేసుకున్నాను. కారం అయితే పట్టించిన కారం అండి. ఆల్రెడీ నేను కారంలో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఖరాబ్ కాకుండా ఉంటుందని అమ్మ చెప్పింది నాకు. సో నేను పట్టించిన కారంలో సాల్ట్ ఆల్రెడీ మిక్స్ చేసాను కాబట్టి కారం ఇప్పుడు ఫ్రెష్గా ఉంది. సో ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. నాకైతే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. సో కారం వేసాక కొంచెం సేపు బాయిల్ చేద్దాం. చింతపండు ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా చింతపండు స్మాష్ చేసి వాటర్ తీసుకున్నాం, టామరిన్ వాటర్. చూసారు కదా, చింతపండు నీళ్ళు ప్లస్ ఇంకొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసా. ఇది మొత్తం కూడా బాగా బాయిల్ కావాలి. గ్రేవీ మొత్తం పైకి వచ్చే వరకు కూడా ఇది వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం హోల్ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇది ఒక 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా, ఇదైతే ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇదంతా కూడా మనం మిక్స్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే కర్రీ చూడటానికి చాలా చాలా టేస్టీగా కనిపిస్తుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను నేను. ఇది ఫ్రెండ్స్ చికెన్ ములక్కాయ కర్రీ వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.